హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా గన్సుగడ్డలతో పూర్ణాలు ట్రై చేశారా? లేదంటే ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి గన్సుగడ్డలు, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడికించండి. అవి ఉడికే గ్యాప్లో దోశ బ్యాటర్ని గ్రైండ్ చేసి రెడీగా ఉంచుకోండి. ఆ తర్వాత ఉడికించిన గన్సుగడ్డల్ని తొక్క తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో కానీ స్మాషర్తో కానీ స్మాష్ చేసి పక్కన ఉంచండి. అలా స్మాష్ చేసుకున్న మిశ్రమంలోకి తగినంత బెల్లం యాడ్ చేయండి. అదేవిధంగా కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. ఈ స్వీట్లోకి ముఖ్యంగా నెయ్యితోనే చాలా టేస్ట్ వస్తుందండి, కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక కడాయిలోకి షిఫ్ట్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఆ బెల్లం కరిగేంత వరకు దగ్గరే ఉండి కలుపుతూ వేయించుకోండి. బెల్లం కరిగాక ఈ మిశ్రమాన్ని చల్లార్చుకొని ఉండలుగా చేసుకోండి. ఆ ఉండల్ని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్లోకి ముంచుకొని స్పూన్తో ఆయిల్లోకి వదలండి. స్పూన్తో వేయడం వల్ల మనం చేతులు కాల్చుకోకుండా చాలా ఈజీగా వేయచ్చు. ఇది ఒక టిప్ లాగా అనుకోండి. సో ఇలా వేసుకున్నాక లో ఫ్లేమ్లోనే మనం వీటిని కుక్ చేసుకుంటే చాలా ఈజీగా కుక్ అవుతాయి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి. వేడి వేడి గన్సుగడ్డ పూర్ణాలు రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.